వెల్కమ్ బ్యాక్ టు నువ్వు నేను. సో మనం భలే ఛాన్స్ ఆడుతున్నాం అండి. రోజా గారు రెండు పేర్ల మధ్య కన్ఫ్యూజన్ లో ఉన్నారు, టబు ఆర్ జెనీలియా. మరి ఏ డిసిజన్ తీసుకున్నారండి? జెనీలియా. చూద్దాం అండి, ఇప్పుడు చేసి చూద్దాం. బంపర్ ఛాన్స్ లో జెనీలియా ఉన్నారా లేదా చూద్దాం అండి. జెనీలియా అండి. డిఫరెంట్ మిమ్మల్ని కూడా పెట్టినప్పుడు చాలా మంది రోజా అంటే అసలు నమ్మలేదండి. మీలో కూడా ఎంత మంది ఆర్టిస్టులు ఉన్నారు మీకు కూడా తెలియదు. 25,000 గెలుచుకున్నారు, కంగ్రాచులేషన్స్ సార్. ఈలోపు రోజా గారి లవ్ స్టోరీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. రియల్ లైఫ్ లవ్ స్టోరీ ఎలా ఉందండి? మీ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆఫ్టర్ 12 years లవ్ తర్వాత సక్సెస్ఫుల్ గా మ్యారేజ్ చేసుకొని. ఏం పేర్లు పెట్టారు పిల్లలకి? పాప పేరు అంశు మాలిక, తనకి 6.5 years. బాబు వచ్చి కృష్ణ కౌశిక్, 4 years ఫినిష్ అయింది. అండ్ ఈ టైంలో యాక్చువల్లీ మీరు చాలా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. మార్నింగ్ అంతా వాళ్ళతో సరిపోతుంది స్కూల్ పంపించేంత వరకు. తర్వాత ఇన్ని ఎలా అడ్జస్ట్ చేస్తున్నారండి? అంటే లైక్ యూనో రాజకీయం అంటే 24 hours యూ హ్యావ్ టు రోమ్, పబ్లిక్ తో వెళ్ళాలి. అండ్ పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు ఎలా మాట్లాడతారో తెలియదు. ప్రతిపక్షాలు 24 గంటలు ఒక మంచి జరుగుతుందంటే దాన్ని నొక్కడానికే చూస్తుంటారు. ఎలా తట్టుకుంటున్నారు బీయింగ్ ఎ గర్ల్? చిన్నప్పటి నుంచి నన్ను అబ్బాయిలాగే పెంచారు మా ఫాదర్ మదర్, కాబట్టి ఆ ఇది ఉంది కొంచెం. పైకి లేకపోయినా కూడా లోపల నాకు ఆ ధైర్యం ఉంది కాబట్టి అది ఇప్పుడు బయటపడింది అనిపిస్తుంది. ఇది ఒక రోజులో వచ్చేది కాదు. ప్లస్ నా హస్బెండ్ వచ్చి చాలా ఉన్నత భావాలు. లేడీ అంటే బాగా చదువుకోవాలి, తనకన్నా ఎదిగినా పర్వాలేదు, సపోర్టివ్ ఇచ్చే క్యారెక్టర్. చాలా రేర్ క్యారెక్టర్స్ అలాంటి వాళ్ళు ఉండేది. తను ఉండటం నాకు ప్లస్ పాయింట్. ప్లస్ నాకు అన్నయ్యలు 2 ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా నాకు రాజకీయాల గురించి కానీ ఏదైనా సలహా కావాలంటే వాళ్ళు సలహా ఇస్తూ ఉంటారు. కాబట్టి నాకు ఫుల్ గా సెక్యూర్డ్ లైఫ్ ఉంది కాబట్టి కొంచెం ఈజీగా. రోజాని కాపాడడానికి 3 మగధీరులు ఉన్నారు అలాగే అలా మాకు చిన్నప్పటి నుంచి కలిసి అలా పెరిగాం, అలాగే ఉండిపోయాం. కాబట్టి ఈ రోజుకి కూడా 10 మంది మాట్లాడినా నేను పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మనం జనాలు కన్విన్స్ చేసి చెప్తే జనాలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీడియా ఎక్కువైంది కాబట్టి ఈజీగా ఉంది అందరికి కూడా ఛానల్స్ లో ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు. కాబట్టి అక్కడే నేను తిప్పి కొట్టేసి వచ్చేస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత నా స్ట్రెస్ స్ట్రెయిన్ నేను రిలీవ్ అవ్వడానికి నా పిల్లలు, వాళ్ళతో ఆడుకుని వాళ్ళ నవ్వులు చూస్తూ వాళ్ళతో సరిపోతుంది. మీరు బాగా హర్ట్ అయిన సన్నివేశం ఏదైనా ఉందా? చాలా సార్లు అండి, చాలా సార్లు. ఎందుకంటే విమెన్ అనగానే విమెన్ డామినేట్ చేయడం ఎక్కడ కూడా మగవాళ్ళకి నచ్చదు. ఇంట్లో కానీ బయట కానీ ఇండస్ట్రీలో ఎక్కడైనా కూడా. అది బై నేచర్. మన ఇంట్లోనే మనం పెంచుతాం అమ్మాయిని. అబ్బాయిని ఏంటి, అబ్బాయి ముందు కాలు మీద కాలు ఏంటి, అసలు అబ్బాయిని తిట్టడం ఏంటి అనేది మనం ఇంట్లోనే అది నేర్పించేస్తాం. కాబట్టి బై బర్త్ వాళ్ళకి డామినేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కడైనా అమ్మాయి వాళ్ళని డామినేట్ చేస్తుందంటే సహించలేదు. కాబట్టి వాళ్ళని తగ్గించడానికి వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళ క్యారెక్టర్ మీద బురద చల్లాలి. అది నాకు నచ్చని విషయం. అది నా మీద కూడా 2-3 సార్లు ఇచ్చేసారు. అలా అన్నప్పుడు చాలా చిరాకేసేది. ఏంటి ఇది, అమ్మాయిగా పుట్టడం తప్ప, అమ్మాయిగా పుట్టాను కాబట్టి కదా ఇలా మాట్లాడారు అనిపిస్తుంది. అలాంటి టైంలో హట్ అవుతాను. ఒకసారి కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు చాలా, తట్టుకోలేక మీరు. వాంటెడ్ గా ప్రెస్ మీట్ పెట్టి నా గురించి నేను అప్పుడు వాళ్ళ పార్టీని వాళ్ళని ఫుల్ గా తొక్కేస్తున్నాను అని చెప్పేసి కోపంతో నన్ను ఏం చేయలేక వేరే ఏమీ మాట్లాడలేక నా మీద ఇంకో లేడీతో మాట్లాడిచ్చారు. అది నచ్చలేదు. సో దాని నుంచి ఎలా కోలుకున్నారు మళ్ళీ? ఇంట్లో వాళ్ళు అదే చెప్పారు, పాలిటిక్స్ అంటే ఇంతే, 10 మంది 10 అంటారు, అవన్నీ పట్టించుకుంటుంటే నీకు తెలుసు, జనానికి ఈ రోజు కాకపోతే రేపు తెలుస్తుంది, ఈ వర్క్ లో నువ్వు ముందుకు వెళ్ళిపో అని చెప్పారు. బట్ అన్ని తట్టుకుని నిలబడ్డారు చూస్తారా, దానికి హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. లవ్ స్టోరీ చెప్పలేదు మీరు. ఎవరిని ప్రపోజ్ చేశారు, ఎలా జరిగింది? ఫస్ట్ తెలుగు అమ్మాయి, ఒక తమిళ అబ్బాయి. తెలుగు రాదు, నాకు తమిళ రాదు. ఇదేదో మరో చరిత్ర లాగే ఉందండి. అలాంటిదే ఇంచుమించు. నేను తమిళ్లో ఫస్ట్ ఫిలిం చామంతి చేశాను, చెంబరత్తి అని. డైరెక్టర్ ఆర్కే సెల్లుమణి గారు. ఆయనకి అమ్మాయిలు అంటే సిగ్గు, కెమెరా వెనక నుంచి అసలు ముందుకు రారు. అలాంటి ఆయన ఎలా లవ్ చేశాడని చాలా మందికి చాలా రోజులు అర్థం కాలేదు. నేనేమో ఎప్పుడు తల ఎత్తి చూసేదాన్ని కాదు, ఎప్పుడు మా అన్నయ్య పక్కన క్వైట్ కూర్చోలేదాన్ని. వీళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడుకున్నారు, ఎప్పుడు కలిసారని చాలా మందికి తెలియని ఒక ఫీల్. తనకి నచ్చింది మా ఫ్యామిలీ, బిహేవియర్ చూసారు. ఫస్ట్ షెడ్యూల్ లో చూసి మా మదర్ అడగటం జరిగింది, ఇట్లా మీ అమ్మాయి నచ్చింది, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇంట్లోనే అడిగారు. అడిగితే మా పెద్ద అన్నయ్య డెసిషన్ తీసుకుంటారు. ఇట్లా మా పెద్ద బాబు చెప్పాలి అంటే బెంగళూరు నుంచి మా అన్నయ్యని పిలిపించారు.
వెంటనే అందరూ ఓకే చెప్పారు. ఆయనలో వద్దు అని చెప్పడానికి ఏమి లేదు. యాక్చువల్ గా మా పెద్దన్నయ్య చాలా ఒక ఏమంటారు క్యాస్ట్ ఫీల్ ఉన్న అతను. మా క్యాస్ట్ లోనే చేసుకోవాలని ఎంతమంది అడిగినా కూడా ఒప్పుకోలేదు. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా మంది చూసి పెళ్లిళ్ళలో చూసి ప్రపోజ్ చేస్తారు, ఇంటికి వచ్చి మీ అమ్మాయిని చేసుకోవాలంటే కూడా ఒప్పుకోలేదు. అలాంటిది డైరెక్టర్ గారు అడుగుతానే ఎలా ఒప్పుకున్నారో నాకే ఇప్పటికే ఆశ్చర్యం. అంత నచ్చి అంటే మనసు మంచితనం అనేది డామినేట్ చేస్తుంది. అందరూ ఓకే చేశారు. ఇంకా అక్కడి నుంచి లవ్ స్టార్ట్ చేసాం. తర్వాత సమరం సినిమా తీసి ప్రాబ్లమ్స్ లో పడి ఇంకా అవి క్లియర్ చేయడానికి లేట్ అయింది, కానీ లేదా ఎప్పుడో పెళ్లి అయిపోయింది. పెళ్లి చేసుకునేవారు. అదేనండి, దట్ ఈస్ లైఫ్. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఒక రాంగ్ డెసిషన్ తీసుకోకుండా యూ హ్యావ్ టు ఫైట్ చేసిన వాడు ఎప్పుడైనా గెలుస్తాడని. ఖచ్చితంగా. రైట్. రోజా సెకండ్ రౌండ్ ఆడేద్దామా? ఓకే. దిస్ ఈస్ బంపర్ ఛాన్స్. ఒకే ఫేస్ లో ఇద్దరు ఉంటారు, ఇద్దరు ఆర్టిస్టులు ఉంటారు. సో మా వాళ్ళు ఫోటోషాప్ చేస్తారన్నమాట. అంటే కళ్ళు వేరే ఆర్టిస్ట్, పెదాలు అలా మార్చేసి ఒకే పర్సన్ లా కనిపించేలా చేస్తారు. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, కనుక్కోవాలి మీరు. ఓకేనా? ఇద్దరు పేర్లు చెప్తే 25,000, లేదంటే మీ ప్రేక్షకులకి. లెట్స్ సీ. బంపర్ ఛాన్స్ అండి. గుర్తుపట్టాలి. ఇలాంటి ఒక ఆర్టిస్ట్ ఉన్నారా ఇండస్ట్రీలో? విచిత్రంగా ఉన్నారు. ఈ కలరు, పిల్లి కళ్ళు చాలా కన్ఫ్యూజ్. ఇద్దరు ఉన్నారండి, కానీ నాకు మరి వెతికి పట్టుకొచ్చి సో కొంచెం కష్టంగానే ఉందండి. బట్ చాలా అండి, నా కోసం వెతికి పట్టుకొచ్చినట్టు. నేను అసలు ఇలాంటి ఫేస్ ఈ మధ్యకాలంలో చూడలేదు. అందరు కొత్త వాళ్ళ లాగా ఉన్నారు, ఇప్పటి ఆర్టిస్ట్ లాగా ఉన్నారు, కానీ కొంచెం ఫేమస్ ఫేస్ లాగే ఉందండి ఇది. సో వీరెవరో గుర్తుపట్టే కెపాసిటీ ఇంట్లో కూర్చుని ఆడుతున్న వాళ్ళకి బాగా ఉందండి నాకు తెలుసు. ఎందుకంటే అక్కడ ఏ కన్ఫ్యూజన్ రిలాక్స్ గా ఉండదు, చుట్టూ నలుగురు ఉంటారు, ఫైట్ చేసుకుంటూ ఆడచ్చు కదా. సో మరి గెస్ చేయండి ఎవరు వీళ్ళిద్దరు. సో ఇద్దరు పేర్లు కరెక్ట్ గా SMS చేస్తే మీరు 25,000 గెలుస్తారు. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి SMS చేయండి. కర్లీ హెయిర్, ఈ ఫ్రెంచ్ పిల్లి కళ్ళతో డౌట్ ఉంది. పిల్లి కళ్ళు వేరే అనుకుంటా, వేరే వాళ్ళవి కళ్ళు. పెదాలు అండ్ హెయిర్ స్టైల్. ఓ ఇది శివబాలాజీ. అదే నేను చెప్పాను కదా, ఇప్పటి ఆర్టిస్టులని. పాత ఆర్టిస్టులు అయితే నేను ఈజీగా చెప్పుకుంటాను, నేను యాక్టర్స్ హీరోలు అయితే వాళ్ళైతే ఈజీగా చెప్తారు. వీళ్ళు ఎవరు చిచ్చిలే అలాగ ఉండింటే ఈజీగా చెప్తారు. అందుకే పెట్టామండి ఇలాంటిది. అదే వెతికి పెట్టారు. దీంట్లో అనుకుంటా ఫస్ట్ కృష్ణ గారి అమ్మాయి ఒక పిక్చర్ తీసింది కదా, దాంట్లో మెయిన్ రోల్ చేశారు అనుకుంటా. షోలోనా? కర్లీ హెయిర్ షోలో ఉన్నాడా? ఒక విలన్, ఒక చెల్లి అని ఒక దాంట్లో ఏదో డైలాగ్ చెప్తాడు. నేను పేరు నాకు తెలీదు. ప్రపంచానికి వెలుగునిచ్చే ఆయన పేరండి సూర్యనేనా ఆయన పేరు? మేబీ దీంట్లో కూడా ఉన్నారు. మగధీరలో ఉన్నారు కదా, మగధీర హీరోయిన్ ఫాదర్. ఆయన పేరు సూర్య. అయితే ఆయనే అంటారు. కళ్ళు ఆయనవి, పెదాలు శివబాలాజీ. ఇవేమో పెళ్లి కళ్ళు లా ఉన్నాయి, మరి ఆయనకి పెళ్లి కళ్ళు ఉన్నాయో లేదో తెలీదు. సో ఆయనకి పెళ్లి కళ్ళు మన వాళ్ళు ఎవరికి లేవండి. ఉన్న వాళ్ళలో నవదీప్ ఒకరు, తనకు. కొంచెం రవితేజ కూడా పెళ్లి కళ్ళే ఉంటాయండి, కానీ హనీ ఐస్ తెలిసిపోతుంది రవితేజ. సో సూర్య అండ్ శివబాలాజీ అంటారు. ప్రెస్ చేసేనా? సో ఇంతకీ శివబాలాజీ ఉన్నాడా లేదా ముందుగా చూద్దామండి. ఈలోపు మీరు ఆలోచించి SMS చేయండి, బికాజ్
ఇప్పుడు మేము చాలాసేపు డిస్కస్ చేసాం కాబట్టి దాన్ని బట్టి కాస్త క్లూస్ వచ్చుంటాయి మీకు. మీరు వీరెవరో కాస్త అర్థం చేసుకునే ఉంటారు. సో జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585కి SMS కొట్టండి. బికాస్ 25,000 అండి ఈ రోజుల్లో 25,000 అలా SMS కొడితే సంపాదించడం చాలా కష్టం అండి. ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీతో ఆడుకుంటూ ఇంపాసిబుల్ అండి. ఇలాంటి అదృష్టాన్ని మిస్ కాకండి. SMS కొట్టండి. సో శివబాలాజీ ఉన్నారా లేదో చూద్దాం ఫస్ట్. ఓకే, బంపర్ ఛాన్స్ ప్లీజ్. శివబాలాజీ ఉన్నారండి? శివబాలాజీ గారు ఉన్నారండి. శివబాలాజీ గారికి కొత్తగా గడ్డం పెట్టారు మా వాళ్ళంతే. అదే అదే పిల్లి గడ్డం పెట్టారు. యాక్చువల్ గా పిల్లిగడ్డ నవదీప్ ఉంటుంది అండ్ పిక్చర్ లో పిల్లి కల్లా ఆయనకే ఉన్నాయి క్యారెక్టర్. సో మరి సూర్య గారు ఉన్నారా లేదా? షో సినిమాలో చేసినటువంటి సూర్య గారు, మగధీరలో హీరోయిన్ ఫాదర్ ఉన్నారా లేదా? ఒక బ్రేక్ తర్వాత తెలుసుకున్నాను. ఓకే, నువ్వు నేనులో ఒక చిన్న బ్రేక్.